హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ రోజు మనం కంచు స్తంభపాలెంలో ఉన్నాము. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే చెరుకుతో చేసిన బెల్లం అన్నమాట. ఇప్పుడు ఆ బెల్లం బట్టీలు చూడటానికి వచ్చాము. జనరల్ గా మనకు దొరికే బెల్లంలో పంచదార కలిపేస్తూ ఉంటారు. అవంతా హెల్దీ కాదు కదా. చెరుకుతో చేసిన బెల్లం దొరకడం అనేది మనకి చాలా కష్టం. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో మనకి ఏ శుభకార్యాలైనా పూజలు వ్రతాలు ఉన్న పిండి వంటలతోనే మొదలవుతాయి. ఆ పిండి వంటలకి మెయిన్గా మనకి కావాల్సింది బెల్లం. పంచదార లేని ఇల్లైనా ఉంటుందేమో కానీ బెల్లం లేని ఇల్లు మాత్రం ఉండదు. మరి అలాంటి బెల్లాన్ని స్వచ్ఛమైన కల్తీ లేని చెరుకు రసంతో ఎలా తయారు చేస్తారు, ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. స్వచ్ఛమైన చెరుకు బెల్లం కోసం దొడ్డిపట్ల మండలం బూరుగుపల్లి పక్కనే ఉన్న కంచు స్తంభం పాలానికి వెళ్ళాలి. ఇక్కడ రైతులందరూ కూడా చెరుకును ఎక్కువగా పండిస్తారు. అదర్ స్టేట్స్కి కానీ అదర్ కంట్రీస్కి కానీ ఇక్కడ నుంచే చెరుకు ఎక్స్పోర్ట్ అవుతుంది కూడా. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో కల్తీ అనేది ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం చాలా నేచురల్గా ఆర్గానిక్గా చేస్తారు. అలా నేచురల్గా చేసే చెరుకు బెల్లం పట్టినే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. 40 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న విజయ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ప్రాసెస్ అంతా తెలుసుకుందాం. నమస్తే విజయ్ కుమార్ గారు. మేము భీమవరం నుంచి వచ్చామండి. ఈ చెరుకు పానకంతో చేసిన బెల్లం గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాం. బెల్లం అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే మనకి పంచదారతో చేసిన బెల్లం అనేది చూస్తా ఉంటాం. పంచదార కన్నా బెల్లం మంచిదని బెల్లం వాడతాం. మళ్ళీ ఆ బెల్లంలో కూడా మళ్ళీ మనకి కల్తీ అనేది ఉంటుంది. పంచదార వేసి మామూలు దింబంలో వేసి మామూలు కలిపేసి వండేస్తారండి. ఇది కాకుండా ఇది మొక్క నాటి మొక్క సంవత్సరం పెట్టినాక అప్పుడు తయారవుతుంది. ఇది చెరుకు అదే నాణ్యమైన బెల్లం అన్నమాట. చెరుకు బెల్లం ఇందులో ఏ కల్తీ ఉండదండి. సంవత్సరానికి ఒకసారి పంట ఇది. ఇదైతే డైలీ అదే పోకుండా తయారవుతుంది పంచదార బెల్లం. అయితే ఇది బాలింతరాల కానించి తినొచ్చండి. మెయిన్ బాలింతరాల బెల్లం అండి. బాలింతరాల బెల్లం అంటేనే ఇది అంటారా? ఇది అంటారండి. మరి తాటి బెల్లం అంటే తాటి బెల్లం వేరే. అదే తాటి బెల్లం మళ్ళీ కల్తీ ఉంటదండి. అది అదే పాత నలుపు వండేసి రొంగేసి వండేస్తారండి. అది అలా కాదు. ఇది ఇవి ఎక్కడికి వస్తే కొంచెంబలం అండి మాది. ఈ కొంచెంబలం అనేది తయారవుద్దండి, ఇంకెక్కడ తయారవుతుంది ఈ బెల్లం. మరి బూరుగుపాలెం బెల్లం అంటే ఒకప్పుడు అండి అది లేదండి. ఇప్పుడు అది తీసేసారు, మానేసారు. ఇప్పుడు అలా కెడతలేదు. మేమే ఈ కొంచెంబలం మాత్రం మేమే ఎత్తమండి. ఇక్కడ 100 ఎకరం ఉంటదండి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? అప్పుడే దగ్గరగా 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. కానీ 365 రోజులు ఉంటదంటారా ఇది? 360 రోజులు అదే అండి. అది మామూలుగా కొలుపు కానించి చుట్లు కానించి ఆ జట్ల యాతం అదే జరుగుతుందండి. అవన్నీ జరిగినాక అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇది ఆడతామన్నాడు. మరి మీకు మిగిలిన టైంలో మరి జీవనోపాధి ఎలా అంటారు? జీవనోపాధి అంటే మామూలుగా బోధులు తోలని ఇంకా చిల్లర పనులు ఉంటాయి. ఆ పనుల వల్ల మేము చేస్తా ఉంటాం. మా సంవత్సరం వస్తారా మళ్ళీ ఇక్కడ హాజరైపోవాలి. మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటదండి ఇది? దగ్గర 3 నెలలు ఉంటది. 3 నెలలు ఇంకా ఇదే పని. ఆ 3 నెలలు ఒక రోజు కూడా ఇంకా ఆపరు. ఎప్పటి వరకు చేస్తారండి ఇప్పుడు ఇది? ఇది ఇక పొద్దుట 4 కానించి మళ్ళీ సాయంత్రం 6 తెల్లగట్ల 4 కానీ. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు ఇప్పుడు జరుగుద్దండి ఇది. మార్చి నెల కూడా ఉంటాయి. మార్చి నెల కూడా వర్షాల వల్ల లేట్ అవుతాయి. మార్చి నెల కూడా అవుతుంది. సంవత్సరానికి సరిపడా బెల్లం ఈ 3 నెలలు 3 నెలల్లో బడ్డీలో పెట్టింది. ఇది ఎక్కడ అమ్ముతారండి? ఇది బడ్డీలో పెట్టండి, పోగబెట్టి అమ్ముతామండి. ఈ పందర బెల్లం పట్టుకెళ్ళిపోయి ఇదే చెరుకు బెల్లం అమ్మేస్తున్నాను. అవునండి, అవును. అది తెలియకండి. ఈ బెడ్లు కాడికి వస్తే తెలుస్తుందండి. అది నాణ్యమైన బెల్లం అంటే ఇదండి ఒరిజినల్. కొంచెం ఇక్కడికి వచ్చే కొనుక్కోవాలంటారా? నేను ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కొంచెం బెల్లం అంటేనే దొరుకుతుందండి. ఇంకెక్కడికి వెళ్ళినా దొరకదండి బెల్లం. వచ్చే దారిలో చాలా కనపడ్డాయి. అది పంచదార బెల్లం అండి. అది పోగండా తయారవుద్ది. ఉత్తు పందర వేసి మామూలు దింబాలు కూడా తెలిసిపోతుంది. అంటే ఏదో ఇప్పుడు నల్ల మసిని అవన్నీ వేసేస్తారండి. ఇందులో ఏ కల్తీ ఉండదండి. మెయిన్ కలర్ వస్తాకే సోడా. ఇప్పుడు మనం తినే ఉంటది కదా, 100 గ్రాములు వేస్తామండి. అది అంతే. అందం మామూలుగా అది మంచిదండి. అది దిగితే పొంగు దిగితే అంతే. ఇప్పుడు కిలో ఎంత అండి ఇది? కిలో దగ్గర 180 అండి. ఇప్పుడు 180, 150. ఇప్పుడు ఇలా తీసింది ఎంత కాలం నిలవ ఉంటది? సంవత్సరం అండి. అలాంటిది ఏముండదు. అదే అయితే దిమ్మ బెల్లం అండి. అదే పందర. ఇది ఇంకెలా పెట్టినా గట్టిగా అలాగే ఉంటుంది. అది అలా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇందులో పెట్టి ఆడతామండి. ఈ కర్రలో ఇందులో పెడితే అది పైప్ అంతా ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి అందులోకి వెళ్తుందండి.
మీరు తోడేమీ పోయక్కర్లేదు. తోడు ఈ పైప్ అంట ఇంకా ఆ పైపు అలా ఆ పేనంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా వచ్చిన రసాన్ని ఎంత టైం పడుతుందండి ఇలా చేయడానికి? గంటలన్నర మంటాడితే గంటలన్నర అప్పుడు బెల్లం తయారవుద్దండి. ఓహో. అది అప్పుడు పంచదార బెల్లం అయితే పోగంట్లో తీరిపోవాలి. పొద్దున్నుంచి ఎంత మంది పని చేస్తారండి ఇక్కడ? సరిగా 12 మంది అండి. 12 మంది. దీని మీద మీకు వ్యాపారం బానే ఉంటది అంటారా? బాగుంటుంది. అది ఒక రైతుగా ఆడుతున్నాం మేము. రైతు మాకు కూలీ ఇస్తారు, కూలీ అది వ్యాపారం. మీకు ఇప్పుడు రోజు కూలీ అండి? రోజు కూలీ కాంట్రాక్ట్ అండి మాకు. కాంట్రాక్ట్. ఈ 3 నెలలు కాంట్రాక్ట్. తెల్లవారుజామున 3 గంటల నుండే చెరుకు కోయడం దగ్గర నుంచి ఈ పని స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళైతే సంవత్సరానికి ఒక పంటే తీస్తారు, అంటే సంవత్సరం అంతా చెరుకు పండించి అప్పుడు బెల్లం చేస్తారు. కొంతమంది సంవత్సరానికి 2 పంటలు తీస్తారు, అవంత క్వాలిటీ ఉండవన్నమాట. ఇంకొంతమంది పంచదార 50 కేజీలు, దిమ్మ బెల్లం 30 కేజీలు కలిపి చేసేస్తారు. మేము వచ్చే దారిలో అలాంటి బెల్లం పట్టీలను అయితే చాలా చూసాం. చెరుకుని శుభ్రం చేసిన తర్వాత అలా రసం వస్తుంది, అక్కడి నుంచి ఇలా ఫిల్టర్ అయ్యి అలా డైరెక్ట్ గా అటు వెళ్తుంది అనమాట. చెరుకుని క్రష్ చేసిన తర్వాత వచ్చే రసం ఫస్ట్ ట్యాంక్ లోకి వెళ్తుంది. ట్యాంక్ నుంచి బెల్లం ఉడికించే పట్టీకి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా వచ్చేస్తుంది. ఆ చెరుకు రసం తీసిన తర్వాత వచ్చే పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా 2 days ఎండబెట్టి వంట చెరుకుగా యూజ్ చేసేస్తారు. ఇలా మంటెట్టి ఇలా ఆ పైబండ ద్వారా ఇచ్చి పైనంలో పడుతుంది. ఇలా మంటాడితే అలా మరుగుతుంది అన్నమాట. మీ పేరండి? మీరెంత కాలం నుంచి చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి. 40 సంవత్సరాల నుంచి. చూశారు కదా ఎంత పెద్ద బాండీ ఉందో. ఇలా ఒక్కసారికి 120 కేజీల బెల్లం తయారవుతుందంట. ఈ 3 నెలలు కూడా ప్రతిరోజు 480-500 కేజీల వరకు బెల్లం తయారవుతుంది. బెల్లం చూడగానే మనకి ఇది ఆర్గానిక్ కా కాదా అనేది తెలిసిపోతుంది అంటారా? తెలీదండి. అది నల్లగా ఉంటది బెల్లం, బాలింతరాల బెల్లం. అదైతే మాత్రం అండి కంపల్సరీ ఆర్గానిక్ టైప్ లో మేము తయారు చేసిన తాటి బెల్లం కూడా బెల్లం, ఆ బెల్లం కలిపేసి. అవును, అక్కడ చూస్తాను బాలింతల బెల్లం, తాటి బెల్లం అని, చెరుకు బెల్లం అని రకరకాలుగా రాసి బోర్డు. అది కాదు, దాంట్లో ఇప్పుడు అంతా కలిపి పంచదార బెల్లం పట్టీలు పెట్టారు. అట్లా పంచదార 60 కేజీలు వేసి 15 కేజీలు వేసి బ్లాక్ కలర్ వస్తుంది, అది వేసి బాలింతరాల బెల్లం చేయాలి. దీంట్లో ఒరిజినల్ గా నలుపుంటుందండి, అసలు బాలింతరాల బెల్లం అదే కాదు. ఇదేమో కట్ట 5,000 అండి, అదేమో 2,000. ఏమంటే కేజీ ఇదైతే 180 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది కేజీ ఆర్గానిక్ ఒరిజినల్. అదైతే మాత్రం 45-50. ఎంతసేపు మరగాలండి ఇలాగా? 2 గంటలన్నర. తేనె పాకం కావాలంటే 2 గంటలు పడుతుంది. తేనె పాకం తీసుకుంటే గారెలోకి రొట్టెలోకి అమ్ముతారు కదా, ఇదేనండి. ఒరిజినల్ గా బెల్లంతో ఉంటుంది. అవును, అదే ఆరోగ్యం అండి. పొంగంతా తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం రెడీ అయ్యేలోపు నెక్స్ట్ బ్యాచ్ కి మళ్ళీ ట్యాంక్ లో చెరుకు రసం తీసి రెడీ పెట్టేస్తారు. ఇలా కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ 3 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా కష్టమైన ప్రాసెస్ అన్నమాట. ప్రతి స్టేజ్ లోను 2.5 hours అలా గరిటెని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. ఎద్దుగానుగ ఆయిల్స్ గానీ, ఇలాంటి ఒరిజినల్ చెరుకు బెల్లం గానీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గానీ కాస్ట్ ఎక్కువ అనుకుంటాం గానీ వాటి వెనకాల ఉండే కష్టం మామూలుగా ఉండదు. అట్ ది సేమ్ టైం ఆరోగ్యం కూడా ఉంటుంది. వాటి గురించి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుంటేనే మనకి వాటి విలువ తెలుస్తుంది. పాకం చూసి తీసేసి ఇలా 10 నిమిషాలు తిప్పుతారండి. అలా తిప్పుతా ఉండాలంటే బలం కావాలి. అంటే మరిగి మరిగి ఉంటది కదా.
ఇలా పాకం చేపల మీద పోసి కర్రలతో అలా తిప్పుతూనే ఉంటారు. చూస్తుండగానే కొంచెం టైట్ అయిపోతుంది. ఆ చేప అంతా ఈక్వల్గా పరిచి 1 అవర్ కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇక్కడతో బెల్లం రెడీ అయిపోయింది అనుకుంటే మీరు ఈ చెరుకు పానకల్లో కాలేసినట్టే. ఇలా రెడీ అయిన బెల్లం మన ఇంటి వరకు రావాలంటే 4 months నుండి 6 months మనం వెయిట్ చేయాల్సిందే. దాని గురించి కుకింగ్ మాస్టర్ శ్రీను గారు చెప్తారు. ఈ బెల్లం ఈ అచ్చన్ని మళ్ళీ బడ్డీలు పెడతాం 3 నెలలు 4 నెలలు 5 నెలలు వచ్చే సంవత్సరం దాకా బడ్డీలు పెట్టి పొగ ఎత్తి పోషించండి. 3 మాసాలు పోయిన కానీ ఒక కట్ట ఎరదిస్తా ఉన్నాం. అప్పుడు కొట్ల మీద వస్తుందండి ఒరిజినల్ బెల్లం అని. ఓకే, ఇలా తయారు చేసిన బెల్లం వెంటనే తాజా బెల్లం అమ్మదండి. 3 నెలలకి బయటకు వస్తుంది. 3 నెలలు 4 నెలలకి వస్తుంది. పొగ పెడతా ఉండి పాత బెల్లంగా తయారవుతుంది. మంచి మళ్ళీ దీన్ని గదిలో పెట్టి పొగ పెడతారండి. కంటిన్యూగా 3 నెలలు పెడతారా? కంటిన్యూగా 15 రోజులకు ఒక పొగ పెడతాం. 15 రోజులకు ఒకసారి ఒక పొగ పెడితే అలా కంటిన్యూగా సంవత్సరం నెల ఉంటుంది. ఇది ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారండి? బడ్డీలు ఉంటాయి. ఆ బడ్డీలను 2 సందులు కట్టి అరపల కింద ఉంటాయి. అందులో పెట్టేస్తారు. అందులో పెట్టేసాను కింద ఊక పొగేస్తాం. ఓకే, ఊక పొగేసి అప్పుడు ఎవరికైనా కాబట్టి 4 పొగలు తగిన లేకుండా ఒక్కొక్క కట్ట 2 కట్టలు 10 కట్టలు అదే 30 కట్టలు బేరాన్ని బట్టి దింపుతాం. అదన్నమాట సంగతి. బెల్లంలో ఉన్న తేమ పోవడానికి 3-4 months బడ్డీల్లో పెట్టి 15 రోజులకు ఒకసారి ఒక పొగ వేస్తారు. అప్పుడు మార్కెట్లోకి వస్తుంది బెల్లం. ఇలా తయారైన బెల్లం 1 year వరకు అస్సలు పాడవదంట. ప్రెసెంట్ దీని రేట్ వచ్చేసి 150 నుండి 180 రూపీస్ ఉంది కేజీ. మీకు కొలతలు అక్కర్లేదండి. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇదే పని అండి. కట్ చేసేస్తాం. 3 కేజీలు వస్తాయి. ఇది కేజీ బెల్లం. అబ్బో, చూసారా బెల్లం ఎలా రెడీ అయిందో? ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ షుగర్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదు. మంచి ఒరిజినల్ బెల్లం. నేను ఆల్రెడీ టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది. ఇంకిప్పుడు అచ్చుల్ని కట్ చేసేసి తాటాకు బుట్టల్లో ప్యాక్ చేసేస్తారు. బుట్టకొచ్చి 33.5 కేజీల బెల్లం ప్యాక్ చేస్తారంట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకళ్ళపై ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ భలే సరదాగా పనిచేసుకుంటున్నారు. నన్ను కూడా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అడిగిన ప్రతిదానికి విసుక్కోకుండా సమాధానం చెప్పడం నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఇలా ఏ రోజు తయారైన బెల్లం ఆ రోజు బడ్డీలకి పంపించేస్తారంట. వీళ్ళందరూ కూడా ఒక రైతు దగ్గర ఈ 3 నెలలు కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్నారు. ఆయన పేరు ఆకుల సూర్యనారాయణ గారు. చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. స్వచ్ఛమైన కల్తీ లేని బెల్లం అందరికీ అందించాలని ఇప్పటికీ ఆ పాత పద్ధతుల్లోనే చెరుకు బెల్లం చేస్తున్నారు. ఆయన డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనకి బెల్లం కావాలంటే బస్ కు పంపిస్తారు. ఈవినింగ్ 6 వరకు ఉంటారు కానీ ఆఫ్టర్నూన్ 12 తర్వాత నుంచి బెల్లం బుట్టల్లో ప్యాక్ చేయడం, బడ్డీలకి పంపించడం, రైతులు వస్తే మాట్లాడడం అలా ఉంటుందన్నమాట. ఈ 3 months లో మీకు కుదిరితే మార్నింగ్ 5 to 12 డైరెక్ట్ గా వచ్చి ప్రాసెస్ అంతా చూడొచ్చు. కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే స్వచ్ఛమైన చెరుకు పానకం కూడా దొరుకుతుంది. సంక్రాంతికి కోనసీమ జిల్లాలో వస్తే మాత్రం ఒక పూట ఈ కంచు స్తంభం పాలెం కూడా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఊరు చాలా బాగుంటుంది. ఇక్కడ మనుషులు కూడా ఎంతో ఆప్యాయంగా మనల్ని పలకరిస్తారు. ఈ బెల్లం పట్టీల్ని కూడా చూడొచ్చు. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎద్దు గానుగుల వీడియోని కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.